ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక చిన్న ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. భారతి, కృష్ణ, అతడి కొడుకు పేరు శివ. శివుడు మీద ప్రేమతో, భక్తితో అతడికి శివుడు అని పేరు పెట్టారు వారి తల్లిదండ్రులు. శివకి కూడా శివయ్య అంటే అమితమైన భక్తి. కృష్ణయ్య పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు శివ అతడి పొలంలో పారతో మట్టిని తీసి ఆ మట్టినంతా దగ్గరగా చేసి ఒక శివలింగాన్ని తయారు చేస్తాడు కృష్ణ కొడుకు శివ. ఆ శివలింగాన్ని తను చాలా నిష్టగా తయారు చేస్తాడు. ఆ శివలింగాన్ని చూసి సంబరపడి అటు నుంచి ముందుకు అలా వెళ్ళిపోతాడు. శివ అటు నుంచి వెళ్ళిపోగానే ఒక ఆవు వచ్చి శివలింగంపై పాలు పోస్తుంది. ఆ శివలింగం కాస్త మంచిగా మారి ఒక శిల్పంలా మారిపోతుంది. అక్కడికి అప్పుడే వచ్చిన శివ ఆ లింగాన్ని చూసి అక్కడే కూర్చొని తనలో తాను భయపడుతూ ఇలా ఎలా జరిగింది అని అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి భయంగా తన ఇంటికి వెళ్తూ ఉంటాడు శివ. శివ అక్కడి నుంచి తన ఇంట్లోకి వెళ్ళి తన తల్లిదండ్రులతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందిరా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏమైంది చెప్పు నాన్న, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది నాకు చెప్పు. అమ్మా, నాన్న, నేను మన పొలంలో మట్టితో ఒక శివలింగాన్ని చేశాను. చాలా పెద్దగా చేశాను. ఇప్పుడు ఆ శివలింగం ఒక శిల్పంలా మారి నేను చేసిన దానికంటే పెద్దగా అయ్యింది. మీరు రేపు కావాలంటే మీరు మన పొలంలోకి వచ్చి చూడండి. ఆ శివలింగంపై బొట్టు పెట్టి పూలు కూడా ఉన్నాయి. నీకు శివుడి మీద భక్తి ఎక్కువై అలా చేస్తున్నావు. సరే పడుకుందాం పదండి, చీకటయింది అని చెప్పి ముగ్గురు పడుకుంటూ ఉంటారు. తెల్లవారుజామున కృష్ణ, భారతి ఇద్దరు కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, రాత్రి పిల్లాడు చెప్పిన మాటలు నిజమే కావచ్చు. నాకు కూడా అలానే అనిపిస్తుంది. వెళ్ళి మనం చూద్దాం పద అని చెప్పి ఇద్దరు కలిసి పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయి మోకాళ్ళపైన ఇద్దరు ఆ శివలింగం వద్ద కూర్చుంటూ ఉంటారు. ఏంటి శివయ్య, నా కొడుకు నిన్ను మట్టితో చేశాడు. నువ్వు శిలా విగ్రహంలా మారిపోయావు. ఏంటిది? అవును శివయ్య, నీవు మా పొలంలోకి వచ్చావు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలా ఉండగా శివ అక్కడికి వచ్చి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చూపించినందుకు ఆ తల్లిదండ్రులు చాలా సంతోషించారని, శివయ్యకు గుడి కట్టిస్తామని ఆ ముగ్గురు అనుకుంటారు. అనుకున్న విధంగానే ఆ శివయ్యకు ఆ శివలింగాన్ని పెట్టి గుడి నిర్మిస్తూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉంటారు.